ఆపరేషన్ రావణ్ 2 hours 27 minutes ఉన్న ఈ మూవీ ప్రజెంట్ థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక న్యూస్ ఛానల్ని రన్ చేస్తూ ఉంటాడు. అదే న్యూస్ ఛానల్లో హీరోయిన్ కూడా జాయిన్ అవుతుంది. మరోపక్క ఒక సీరియల్ కిల్లర్ ఆడవాళ్ళని టార్గెట్ చేసి అతి దారుణంగా చంపేస్తూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం ఆ సీరియల్ కిల్లర్ మీద ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అయితే చేస్తుంది. హీరోయిన్ లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాము అనే టైంకి హీరోయిన్ అయితే కిడ్నాప్ చేయబడుతుంది. అసలు హీరోయిన్ని ఎవరు కిడ్నాప్ చేశారు, మరి హీరో సైకో కిల్లర్ని ఏ విధంగా పట్టుకున్నాడు, సైకో కిల్లర్ ఆడవాళ్ళనే టార్గెట్ చేసి ఎందుకు చంపుతున్నాడు, ఇవన్నీ తెలియాలి అంటే మీరైతే మూవీ చూడాలి. ఇలాంటి సైకో థ్రిల్లర్ మూవీలు మనం చాలానే చూస్తుంటాం. అసలు ఏం జరుగుతుంది, సైకో కిల్లర్ ఎవరిని చంపుతున్నాడు, ఎందుకు చంపుతున్నాడు, అసలు హీరో ఎలా కనిపెడతాడు, ఇలాంటి ప్రశ్నలు మనకి వస్తూనే ఉంటాయి సైకో మూవీస్ చూస్తున్నప్పుడు. అసలు థ్రిల్లర్ మూవీస్ని చూస్తున్నప్పుడు వచ్చే మజానే వేరు. అలాగే మూవీలో లాస్ట్ దాకా సైకో కిల్లర్ ఎవరు అనేది తెలియకుండా డైరెక్టర్ చాలా బాగా మేనేజ్ చేశాడు. మూవీ చూస్తున్నంతసేపు ఆ సైకో కిల్లర్ ఎవరు అనే ఇంటెన్షన్, ఆ క్యూరియాసిటీని మనలో పెంచే విధంగా చూపించారు. మూవీ స్టార్టింగ్ సీను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ ల్యాగింగ్ అయితే ఉంటాయి. 2 hours 27 minutes ఉండడం వల్ల మనకి కొంచెం బోరింగ్ కలిగే సీన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఈ మూవీలో మ్యూజిక్ అయితే బాగుంది, హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది, డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ కూడా ఇంట్రెస్ట్గానే ఉంది. ఇంకా స్క్రీన్ ప్లే అయితే ఫస్ట్ హాఫ్లో కొంచెం నెమ్మదిగా ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి వచ్చే ట్విస్ట్ వల్ల మనకి సెకండ్ హాఫ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ని, క్యూరియాసిటీని పెంచే విధంగా అయితే ఉంటుంది. అలాగే క్లైమాక్స్లో సైకో ఫేస్ రివీల్ చేసినప్పుడు వచ్చే ట్విస్టు, అలాగే ఆ సైకో కిల్లర్ ఆడవాళ్ళని ఎందుకు చంపుతున్నాడు అనే దాని గురించి వచ్చే ఫ్లాష్ బ్యాక్, ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఇంట్రెస్ట్ని అయితే క్రియేట్ చేస్తాయి. అలాగే ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు. అలాగే ఈ మూవీలో రాధిక గారిని కూడా పెట్టారు, కానీ ఆమెకి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ని అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. మూవీని ఈజీగా 1 time అయితే చూడొచ్చు. సైకో థ్రిల్లర్ మూవీస్ని చూసే వాళ్ళకి ఈ మూవీ డెఫినెట్లీగా నచ్చుతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.